హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. ఇక ఇది వచ్చేసి అయితే పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ 2 o'clock నుంచి ఇక ఈవినింగ్ 7 వరకు అండి. మొత్తం డే మొత్తం ఉంటుంది అన్నమాట వ్లాగు. ఈ వ్లాగుని మాత్రం చూసి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చేసి ఇది నైట్ అండి, పౌర్ణమి రోజు నైట్ అనమాట, ముందు రోజు నైటు. అయితే ఆ ముందు రోజు పౌర్ణమికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. కొబ్బరికాయలు, ఉసిరికాయలు, అలాగే కొబ్బరి డొప్పలు, పువ్వొత్తులు, ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఈవినింగే షాపింగ్కి అలా వెళ్ళి పూలు మనకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి మొత్తం సర్దేసుకున్నానండి. సర్దేసుకున్న తర్వాత ఇక భోజనాలు చేసి ఇక స్టవ్ అయితే తూడ్చుకొని మొత్తం అంతా తూడ్చేస్తున్నానండి. ఇంకా నైటే తూడ్చేసుకొని గిన్నెలు కడిగేసుకుంటే మార్నింగ్ తొందరగా లేస్తే తొందరగా గుడికి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇంకా 2 o'clockకి లేసానండి. 2 o'clockకి లేసి ఇక తలస్నానం చేసేసరికి 2:30 అలా అయింది. ఫ్రెష్ అయ్యేసరికి ఇక 2:30 నుంచి స్టార్ట్ చేస్తే వర్క్ బయటంతా ఊడ్చేసి ఇంకా వెనకాల ప్లేస్ ఉంది కదా, ఆ సందులో ముందు అంతా నీట్గా ఊడ్చేసుకున్నానండి. ఆల్రెడీ ఈవినింగ్ కూడా తూడ్చేసుకుంటున్నా కాబట్టి నీట్గానే ఉంటుంది. కాకపోతే మార్నింగ్ అయితే కంపల్సరీ ఊడ్చుకోవాలి కదా. ఊడ్చుకొని మనం తూడ్చుకోవడమో లేదంటే వాటర్తో కడుక్కొని ముగ్గు పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. అది పండగ రోజు కాబట్టి ఇక 2:30 నుంచి ఇక స్టార్ట్ అయిందండి వర్క్. మొత్తం అయితే ఇంటి ముందు ఊడ్చేసాను, తర్వాత మొత్తం తూడ్చేసాను. ఇంకా మొత్తం తూడ్చేసి తులసమ్మని మామూలుగా అయితే గోడ మీద పెట్టుకుంటాను కదా రోజు, కానీ ఈరోజు దీపాలు వెలిగించాలి కదా. ఇంకా 365 ఒత్తులు వెలిగించాలి. అది ఇంకా గోడ మీద అంటే వీలు పడదని ఇంకా నేనేం చేశానంటే ఇక్కడే ఇంకా ఇంటి ముందే పెట్టేసుకున్నానండి. ఇంత ముందు పెట్టినట్లుగా ఇంటి ముందు పెట్టేసుకొని ఇక 365 ఒత్తులతో పాటు అరటి డొప్పల్లో ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను. అది కూడా 365 ఒత్తులు ఎలా వెలిగించాలనేది ఒక వ్లాగ్ తీసానండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక అంతా తూడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి. అలాగే ఇంట్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఊడ్చేసుకొని మళ్ళీ అదంతా కూడా తూడ్చేసుకున్నానండి, ఇల్లు అంతా కూడా. ఇంకా అదంతా అయ్యేసరికి నాకు 3 o'clock అయిందండి. ఓన్లీ క్లీనింగ్కే 3:30 అలా అయిందనమాట. అంటే 1 hour క్లీనింగ్కే సరిపోయిందనమాట. ఎందుకంటే డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ కదా, ఊడ్చుకోవాలి మళ్ళీ తూడ్చుకోవాలి. బయటంతా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 hour అయితే కంపల్సరీ క్లీనింగ్కి పడుతుందండి. ఇక క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంటి ముందైతే ముగ్గేసానండి. నాకు యాక్చువల్గా బియ్య పిండితో ముగ్గేసుకోవడం అంటే ఇష్టం. కాకపోతే ఇక్కడ ఇంటి ముందు తొక్కిళ్ళు బాగా తొక్కిడి అవుతుంది అనమాట. పిల్లలు అవి ఉన్నారు కదా, ఇక తొక్కితే బాగోదు, మళ్ళీ వేసుకొని ఎందుకులే అని చాక్పీస్తో వేసి ఇంకా పసుపు కుంకుమ కూడా వేయనండి, ఇంకా తొక్కిళ్ళు ఎందుకని. కానీ ఈరోజైతే కొంచెం తడి చేసి పసుపు కుంకుమ కూడా ఇంకా ముగ్గు మీద వేసాను. ఇంకా ముగ్గు అంతా వేసాక ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా పూజ కోసం అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా తులసమ్మని ఇంటి ముందు పెట్టా అని చెప్పా కదా, ఇంకా తీసుకొచ్చుకొని ఇక తర్వాత గడప కూడా పూజించుకున్నానండి. ఇక పూజించేది పసుపు కుంకుమ రాసేసుకొని ఇంకా బియ్యం వేసుకొని పెట్టేశాను. అలా ముగ్గులో కూడా
అలా పసుపు కుంకుమ పెట్టుకుంటే ఎంత కళగా ఉంది కదా ముగ్గు. అదే బియ్యం పిండి వేసి అట్లా పసుపు కుంకుమ పెడితే ఇంకా కళగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం అలా వేసుకోవడం. ఇంకా తులసమ్మని అయితే ఇక్కడికి షిఫ్ట్ చేశానన్నమాట. షిఫ్ట్ చేశాక మంచిగా ఒత్తులు అయితే వెలిగించుకున్నానండి. పసుపు గౌరమ్మని చేసుకొని పూజ చేసుకొని వాయనం ఇచ్చుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిపోయిందండి. 4 o'clockకి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాను. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే అంత పీస్ఫుల్గా అనిపించిందండి. ఇంకా పూజ ఎంత అయిపోయింది. ఇంకా నాకు టైం వచ్చేసి 4:30 అయింది. తులసమ్మ దగ్గరే ఫస్ట్ చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా దీపం వెలిగించి ఇంట్లో కూడా తాంబూలం ఇచ్చుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చి ఇక పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసానండి. ఇంక ఇంట్లో కంప్లీట్ చేసేసరికి 4:30 అయింది. అలా 4:30 అయ్యేసరికి ఇంకా గుడికి వెళ్ళాలి కదా. ఇక మాకు దగ్గరే ఉంటుందని చెప్పా కదా గుడి. 3 నుంచే వెళ్తున్నారండి. 3:30 నుంచే గుడికి అయితే భక్తులు వెళ్తున్నారు. చాలామంది వెళ్తున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి 4:30 అయింది కదా. ఇంకా చాలామంది వచ్చేసారు. మాకైతే ఇక ప్లేస్ కూడా లేదండి. ఎక్కడ వెనకాల కూర్చొని ఒత్తులు వెలిగించుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని అది కూడా ఒక వీడియో తీసి పెట్టాను. ఇంకా ఇలా అయితే నా పూజ జరిగిందండి సింపుల్గా. ఇంకా ఇక గుడికి అయితే బయలుదేరాము. అప్పుడు 4:30 అయింది కదా. ఇక మా చెల్లి ఫేస్ చూడండి, ఇక నిద్ర మొహంలాగే ఉందన్నమాట. నిద్ర ఎప్పుడు లేవదు కదా అంత ఎర్లీగా. లేచేసరికి నిద్ర వచ్చినట్లే ఉంది. తానేమో మా అమ్మ నేను మా పాప చెల్లి ఇంకా నలుగురం వెళ్ళాము. మా బాబు అయితే లేవలేదు. ఇంకా మా వారైతే మేము వెళ్ళిన తర్వాత వచ్చారనమాట. ఇంకా అందరం వెళ్ళామండి. ఇంకా చీకటిగానే ఉంది. 4:30 అంటే చీకటిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి అంత పీస్ఫుల్గా ఉన్నాయి బజార్లు కూడా. ఇంకా వెళ్తున్నారు గుడికి వెళ్ళే వాళ్ళు. ఇక్కడైతే మా పక్కన షాపు అవండి, ఇంకా అక్కడే అన్నీ పెట్టేసుకొని అమ్ముతుంది. ఇక మేమైతే గుడికి వెళ్తున్నామండి. వాకబుల్ డిస్టెన్స్ అండి, కొంచెం దూరమే ఉంటుంది. వెంటనే వెళ్ళిపోవచ్చు. 5 minutes కూడా పట్టదు. 2 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా గుడికి వెళ్తున్నాము. మా పాప తీస్తుంది వీడియో. ఇంకా వెళ్ళాక అక్కడే గుడి ముందే మనకు కొబ్బరికాయలు, అభిషేకానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా అమ్ముతారండి. ఎవ్రీడే ఫ్రూట్స్. అలాగే ఈరోజు స్పెషల్ డే కదా, ఇంకా పిల్లల కోసమని బొమ్మలు కూడా పెట్టారండి. మేము ఎంట్రన్స్లోనే మాకు అయ్యప్ప స్వామి అయితే ఎదురయ్యారండి. ఇంకా వెళ్ళేసరికి ఇంకా ఇక అయ్యప్ప స్వామి అయితే ఎదురయ్యారండి. చూడండి ఎంత రష్ ఉందంటే ఇంకా వెనకాలకి వచ్చేసిందండి. ఎప్పుడు గుడి ముందు దీపం పెట్టుకునే నేను ఇంకా వెనకాల వెలిగించుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇంకా అక్కడ కూడా కొంచెం మంచిగా అనిపించింది. చెల్లి వాళ్ళేమో అరటి డొప్పల్లో వెలిగించారు, చెల్లి అను అమ్మ. ఇంకా చెల్లి 365 ఒత్తులు వెలిగించింది. అమ్మ ఏమో అమ్మకి నాన్నకి వెలిగించింది. ఇంకా మేమైతే నేను ఆల్రెడీ తులసి కోట దగ్గర వెలిగించా కదా. ఇక మా పాపకి బాబుకి మా వారికి తీసుకొచ్చాను. నేనేమో మామూలుగా ఒత్తులు వేసుకొని వెలిగించాను అనమాట. అయితే బాబు లేవలేదండి. ఇంకా వాడి ఒత్తి కూడా నేనే వెలిగించాను. ఇంకా చిన్నపిల్లలు అంత ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కొంచెం కష్టమే కదా. ఇంకా నేనైతే వెలిగించాను వాడి ఒత్తి కూడా. ఇంకా మా వారిది మా వారు వెలిగించారు, మా పాపది మా పాప వెలిగించిందండి. అలాగా ఇంకా గుళ్ళో కూడా మంచిగా దీపాలు వెలిగించి ఉసిరి దీపాలు కూడా ఒత్తులు పెట్టుకొని వెలిగించుకున్నానండి. ఇంకా వాయనం ఇచ్చుకున్నాను. అలాగే కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని ఇంకా పూజ అయితే గుళ్ళో అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా శివయ్యని అయితే దర్శనం చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజు అయితే ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళం. ఈరోజైతే కొంచెం క్యూ ఉందండి. ఆ క్యూలో నిల్చొని
ఇంకా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. పౌర్ణమి రోజు అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా నేను మొన్న మండే రోజే చేయించానండి, కార్తీక సోమవారం రోజు. ఇంకా అంతమంది జనాల్లో ఇంకేం వద్దులే అనుకొని మామూలు దర్శనం అయితే చేసుకొని ఇక ఇంటికైతే వచ్చేసామండి. అలా ప్రశాంతంగా కూర్చొని అయితే చేసుకున్నామండి. ఇంకా రష్న కూడా మనమైతే పీస్ఫుల్గా చేసుకుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించిందండి. ప్రతిసారి ఏదో ఒకటి అంటే అంత పీస్ఫుల్గా అనిపించేది కాదు. ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి శివయ్యకి. ఇంకా దీపారాధన కూడా అయిపోయింది. చెల్లి ఎప్పుడు అంటే తను జాబ్ చేస్తుంది కదా, ఇలా గుడికి వచ్చి దీపారాధన చేయడం అనేది అలవాటు లేదండి. ఇక తనకి కూడా అన్నీ చెప్పుకుంటూ చేపించాను. అమ్మ కూడా అంతే అండి, ఎక్కువ గుడికి వెళ్ళే టైం ఉండదు ఆమెకి. వాళ్ళు పొలం పనులకు వెళ్తారు కదా, ఇక రోజు వాళ్ళకి అంత టైం ఉండదు. ఇంకా ఆమెకి కూడా ఎలా గుళ్ళో వెళ్తే ఎలా చేయాలి అనేది, దీపారాధన అనేది, ఒత్తులు ఎలా వెలిగించాలనేది కూడా సరిగ్గా తెలియదు. ఇక నేనే వాళ్ళిద్దరికి కూడా అన్నీ నేను చేశానండి. ఇక కంప్లీట్ అయింది. మా పాప కూడా వెలిగించింది కదా. ఇంకా ఇదండి క్యూ లైన్, చెప్పాను కదా చాలామంది ఉన్నారని. ఇంకా క్యూలో నిల్చొని ఒక వీడియో క్లిప్ అయితే తీశాను, అది మీకోసం ఇందులో పెట్టేశాను. చెల్లి, మా వారు, పాప. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అండి కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఇక పసుపు కుంకుమలు అవన్నీ వేయకూడదు, దీపాలు అక్కడే వెలిగిస్తున్నారని ఇంకా కాంపౌండ్ కట్టేశారనమాట దాని చుట్టూ. అయినా కూడా భక్తులు ఆ కాంపౌండ్ వంచుకొని మరి పసుపు కుంకుమలు వేస్తున్నారు. అలా వేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయి ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. తర్వాత ఇంటికి వచ్చాక నేను మా వారు బయటికి వెళ్ళి మార్కెట్కి కొన్ని కూరగాయలు తీసుకొచ్చామండి. అయితే ఈరోజే అయ్యగారులకి ఇంకా బ్రాహ్మణులకి దీపదానం చేస్తే మంచిది. పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటాం కదా, అందుకని వాళ్ళకు కూడా కావాలని ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను. అన్నీ తీసుకొచ్చి సర్దేసి పెట్టానండి. తర్వాత ఇక మా పిల్లలు ఇంకా కర్రీ ఏం చేయలేదు మార్నింగ్ నుంచి. వాళ్ళకైతే నిమ్మకాయ పులిహార చేసి వాళ్ళకి పెట్టాను. ఇంకా దర్శనం అయిపోయాక అమ్మ వాళ్ళైతే ఊరు వెళ్ళారండి. ఇంకా పిల్లలకైతే ఇంకా పులిహార చేశాను, నిమ్మకాయ పులిహార చేసి ఇచ్చాను. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా బీన్స్ అవి తీసుకొచ్చాను కదా, అవి కూర్చొని అవి కూడా
గిల్లేసానండి. ఎందుకంటే ఈవినింగ్ కర్రీ చేయడం కోసం ఇప్పుడే గిల్లి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే కర్రీ చేద్దామని అది కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా బీన్స్ అండ్ టమాటా కర్రీ కోసం. ఇంకా తర్వాత కూరగాయలన్నీ సర్దేసి మా బాబు ఏదో మాట్లాడిస్తే ఇక మాట్లాడుతున్నానండి. తర్వాత కర్రీ కూడా చేసేసాను. బీన్స్ అండ్ టమాటా కర్రీ చేశాను. ఇంకా ఆనియన్స్ ఇంకా వేయకుండా మామూలుగా చేశానండి. మామూలుగా అయితే కార్తీక మాసంలో ఆనియన్స్ తినకూడదు, కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళైతే ఇక అవి లేకపోతే కర్రీ అంత ఇష్టపడరు. అందుకని సరే అని ఇంకా వాళ్ళ కోసం ఆనియన్స్ కూడా వేస్తున్నాం. కనీసం ఈ రోజైనా ఆనియన్స్ లేకుండా ఉపవాసం ఉన్న రోజైతే కంపల్సరీ లేకుండా తింటామండి. ఇంకా కూర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఫ్రెష్ అయి పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళామండి. ఈరోజు మా గుడిలో శివయ్యని వెంకటేశ్వర స్వామి అవతారంలో అలంకరించారండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా చూసి దర్శించుకోండి. ఎంత బాగున్నారో కదా. ఇది అండి ఈరోజు వీడియో. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.